రాబోయే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాగైనా వైఎస్ఆర్సీపీని ఓడించాలి అని ఇటు జనసేనని పవన్ కళ్యాణ్ అలాగే నారా చంద్రబాబు నాయుడు గారు కంకణం కట్టుకున్నారు. వైసీపీ ఓటమే లక్ష్యంగా రెండు పార్టీలు ముందుకు వెళ్తున్నాయి. అయితే తాజాగా జనసేన పార్టీ అలాగే తెలుగుదేశం పార్టీ వాళ్ళు పోటీ చేసే మొదటి లిస్టు స్థానాలను ప్రకటించడం జరిగింది. అయితే పొత్తులో భాగంగా జనసేన పార్టీకి కేవలం 24 అసెంబ్లీ స్థానాలు 3 లోక్సభ స్థానాలే ఇచ్చారు అని తెలుగుదేశం పార్టీపై మండిపడుతున్నారు జనసేనని కార్యకర్తలు. అయితే నిజానికి ఈ ఎన్నికల్లో జనసేనకు తెలుగుదేశం పార్టీ అవసరం లేకున్నా కానీ తెలుగుదేశం పార్టీకి మాత్రం జనసేనని అవసరం ఉందని చెప్పవచ్చు. ఈ ఎన్నికల్లో జనసేన పార్టీ ఓడిపోయినా కానీ పెద్దగా జనసేన పార్టీకి ఒరిగేది ఏమీ లేదు. కానీ తెలుగుదేశం పార్టీ ఓడిపోతే మాత్రం తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్లో దాదాపు ఖాళీ అయ్యే అవకాశం మాత్రం కనిపిస్తుంది. ఇలాంటి సందర్భంలో జనసేనని పవన్ కళ్యాణ్ ఎందుకు 24 సీట్లకే ఒప్పుకున్నాడు అని జనసేన కార్యకర్తలు బాధపడుతున్నారు. నిజానికి ఏ పార్టీ అయినా సరే కానీ మరో బలమైన పార్టీతో పొత్తు పెట్టుకున్న సందర్భంలో ఎవరు కూడా 50% సీట్లు మీకు 50% సీట్లు మాకు అని ఒప్పుకోరు. వాళ్ళు ఇంతకు ముందు పోటీ చేసిన అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన రిజల్ట్ ని పరిగణనలోకి తీసుకుంటారు. ఆ ఎన్నికల్లో ఆ పార్టీ ఎన్ని సీట్లు గెలిచింది, ఎన్ని సీట్లు పోటీ చేసింది అని లెక్కలు వేసుకుంటారు. అయితే 2019 ఎన్నికల్లో పరిగణనలోకి తీసుకుంటే కేవలం జనసేన పార్టీ ఒకే ఒక్క సీట్లో గెలవడం జరిగింది. ఏకంగా ఆ పార్టీ అధ్యక్షుడైన జనసేనని పవన్ కళ్యాణ్ కూడా 2 చోట్ల ఓడిపోవడం జరిగింది. ఇలాంటి సందర్భంలో ఎక్కువ సీట్లు తీసుకొని ఇబ్బంది పడవద్దు అని పవన్ కళ్యాణ్ ఆలోచిస్తున్నట్టు తెలుస్తుంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఏదైతే 24 సీట్లు 3 లోక్సభ స్థానాలు జనసేన పార్టీ కోసం తీసుకున్నారో ఆ 24 సీట్లలో జనసేన పక్కాగా గెలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. నిజానికి 2019తో పోల్చుకుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జనసేన చాలా బలమైన పార్టీగా ఎదిగింది. జనసేన పార్టీకి బలమైన క్యాడర్ సిద్ధమైనా కానీ బలమైన నాయకులు మాత్రం కొన్ని చోట్ల లేరని చెప్పవచ్చు. ప్రజారాజ్యం పార్టీతో పోల్చుకుంటే చిరంజీవి గారు ఎప్పుడైతే ప్రజారాజ్యం పార్టీ స్థాపించారో అప్పుడు అధికార పార్టీలైన కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీల నుండి ఎంతో బలమైన లీడర్లు, ముఖ్యంగా తెలంగాణలో మనం చూసుకుంటే తెలుగు రాష్ట్రాల్లో ఎంతో బలమైన నాయకుడైన మాజీ హోంమంత్రి దేవేందర్ గౌడ్ లాంటి లీడర్లు సైతం ప్రజారాజ్యం పార్టీలో చేరారు. అదే పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టిన సందర్భంలో అంత బలమైన లీడర్లు పక్క పార్టీల నుండి రాలేకపోయారు. దానికి కారణం ఏంటంటే ప్రజారాజ్యం పార్టీ స్థాపించి 2.5 సంవత్సరాలకే కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయడం వల్ల ఆ ఎఫెక్ట్ జనసేన పార్టీపై పడ్డది. అయినా కానీ జనసేన పార్టీని ఒక్కడే ఒంటరై ఎంతో ముందుకు తీసుకువెళ్తూ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం ఎంతో పోరాటం చేస్తున్నారు పవన్ కళ్యాణ్. అయితే వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని లేకుండా చేయడం, అక్కడి ప్రజలు ఇటు తెలంగాణకు అటు బెంగళూరుకి వలసలు పోవడం ఇలా మొదలయ్యాయి. మరోసారి వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వస్తే ఆంధ్రప్రదేశ్ మరింత దారుణంగా తయారయ్యే పరిస్థితి ఉంది. కాబట్టి ఈసారి ఎలాగైనా వైఎస్ఆర్సీపీని ఓడించాలి అని తన స్వార్థం చూడకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల బాగు కోసం తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకున్నారు పవన్ కళ్యాణ్. అయితే తెలంగాణ ఉద్యమాన్ని ముందుండి నడిపిన కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమం చేస్తున్న సందర్భంలో 2009 తెలుగుదేశం పార్టీతో అలాగే భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకున్నారు కేసీఆర్. ఆ ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ 45 అసెంబ్లీ ఎన్నికలు అలాగే 9 పార్లమెంటు స్థానాల్లో పోటీ చేసి కేవలం 10 అసెంబ్లీ స్థానాలు 2 పార్లమెంటు స్థానాల్లో మాత్రమే విజయం సాధించింది. 2009 అంటే ఆ సందర్భంలో తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ఉద్యమం ఎలా ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అలాంటి సందర్భంలో టిఆర్ఎస్ పార్టీ 45 అసెంబ్లీ స్థానాలు పోటీ చేసిందంటే టిఆర్ఎస్ పార్టీ ఎలాగైనా 30 నుండి 45 స్థానాల మధ్య గెలవాలి. కానీ 10 అసెంబ్లీ స్థానాలే గెలిచింది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో చూసుకుంటే తెలంగాణ ఉద్యమం లాంటి బలమైన ఉద్యమం అక్కడ ఏమీ లేదు. టిఆర్ఎస్ పార్టీ అలా ఉద్యమం చేస్తున్న సమయంలోనే 35 సీట్లు ఓడిపోయిందంటేనే అర్థం చేసుకోవచ్చు. ఏదో పంతానికి పోయి మీకిన్ని సీట్లు మాకిన్ని సీట్లు, మీరు 50% పోటీ చేయాలి, మేము 50% పోటీ చేయాలి అని పొత్తులో భాగంగా సీట్లు తీసుకుంటే మరోసారి వైఎస్ఆర్సీపీని గెలిపించడమే అవుతుంది. సో జనసేనని పవన్ కళ్యాణ్ అలాగే నారా చంద్రబాబు గారు ఇద్దరు ఆలోచించి ముఖ్యంగా దాదాపు 3 బలమైన సంస్థలతో సర్వేలు చేయించి
ఏ అసెంబ్లీ సెగ్మెంట్ లో ఎవరికి టికెట్ ఇస్తే బాగుంటుంది, పార్టీ పరంగా అలాగే వ్యక్తుల పరంగా ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. వైఎస్ఆర్సీపీకి జనసేన పార్టీ తక్కువ సీట్లు తీసుకోవడంతోనే వాళ్ళ ఓటమి ఖాయమైనట్లు వాళ్ళు భావిస్తున్నారు. అందుకే జనసేన కార్యకర్తలు కూడా మాకు తక్కువ సీట్లు వచ్చాయని బాధపడటం లేదు. కానీ వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు మాత్రం జనసేనకు తక్కువ సీట్లు ఎందుకు ఇచ్చారు అని టీడీపీపై మండిపడుతున్నారు.